చిన్నస్వామి స్టేడియంలో ఎస్ఆర్‌హెచ్‌తోని చెడుగుడైతే ఆడుకున్నారు గైస్ ఆర్‌సీబీ టీమ్ ఇవాళ. సో, వన్ సైడెడ్‌గా అయితే వాళ్ళనైతే ఓడించేశారు. సో, బ్యాటింగ్ వాట్ ఏ బ్యాటింగ్ ఫ్రమ్ దేవదత్ పడిక్కల్, విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్ అబ్బబ్బబ్బబ్బా! దేవదత్ పడిక్కల్ అయితే ఆ సిల్క్ అండ్ టచ్ ప్యూర్ క్రికెటింగ్ షాట్స్ ప్లస్ స్ట్రైక్ రేట్ కూడా 200+. వాట్ ఏ బ్యాటింగ్ ఫ్రమ్ దేవదత్ పడిక్కల్. విరాట్ కోహ్లీ కూడా టైమింగ్ ఎలిగెంట్ ఒక వూండెడ్ లయన్ ఇన్ని రోజులు హంటింగ్ చేయకుండా ఒకటేసారి ముందు 10 జింకలు ఉన్నట్టు వాట్ ఏ షాట్స్ ఫ్రమ్ విరాట్ కోహ్లీ అయితే ఆ 6 అయితే స్ట్రేట్ డౌన్ ద గ్రౌండ్ ఎక్కువ ఆడతాడు. అదైతే వేరే లెవెల్ 6 ఉండే. సో, మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే టాస్ మన ఎస్ఆర్‌హెచ్ అయితే ఓడిపోతుంది. సో, ఫస్ట్ బ్యాటింగ్ వస్తుంది వాళ్ళకి. సో, బ్యాటింగ్లో ఎర్లీ వికెట్స్ పోతే అభిషేక్ శర్మ తొందర అవుట్ అయిపోతాడు. అండ్ ట్రావిస్ హెడ్ కూడా పెద్ద ఏం ఇవాళ కాంట్రిబ్యూషన్ ఉండదు. నితీష్ రెడ్డి అవుట్ అయిపోతాడు. ఇషాన్ కిషాన్ బ్రిలియంట్ ఆ టీ20 వరల్డ్ కప్లో ఆ సయ్యద్ ముష్తాక్ అలీ ఉన్న ఫార్మ్ని అలానే క్యారీ చేస్తాడు ఎస్ఆర్‌హెచ్‌లోకి. సో, బ్రిలియంట్ బ్యాటింగ్ ఫ్రమ్ హిమ్. అండ్ లాస్ట్లో ఆ ఫినిషింగ్ టచ్ చేయడానికి అనికేత్ వర్మ సింగిల్ హ్యాండెడ్లీ ఎస్ఆర్‌హెచ్ బ్యాటింగ్ అయితే క్యారీ చేస్తాడు ఇలా డెత్ ఓవర్స్లో. సో, అనికేత్ వర్మ ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫర్ ఐపీఎల్ 2026. పోయిన ఈ సీజన్లోనే ఆ స్పార్క్ అయితే కనిపించింది. కాకపోతే ఈ సీజన్ ఇంకా బెటర్ అయితే అవుతాడనేది నా ఒపీనియన్. అండ్ గైస్, ఆర్‌సీబీ బ్యాటింగ్ గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు మీకు. వాహ్! విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్, దేవదత్ పడిక్కల్ బ్రిలియంట్ బ్యాటింగ్ గైస్. వీళ్ళ ముగ్గురు నుంచి మ్యాచ్ అయితే ఫినిష్ అయిపోయింది. దగ్గర రన్ బాల్ కంటే తక్కువ అయితే వచ్చేస్తారు. అండ్ మీరందరూ ఫీల్ అవ్వరంటే నేను అదొక మాట అంట. ఆర్‌సీబీ దెబ్బ, ఎస్ఆర్‌హెచ్ అబ్బా. చేసుకోండి. కావ్యమరణ్కి అయితే ఒకటే మాట అంట. సోషల్ మీడియా టీమ్కి చెప్పి వేరే టీమ్స్ మీద పాటలు యూజ్ చేసినందుకు స్ట్రైక్స్ వేపియమని. బౌలింగ్ తీసుకోవడం రాదు ఆప్షన్లో. ఉన్న టీంలో బ్రేడెన్ కార్సన్ ఒక ప్లేయర్ ఉన్నాడు. సరే ఒప్పుకుంటాం, ప్లేయర్స్ ఇంజూర్డ్ ఉన్నారు, ప్యాట్ కమెంట్స్ ఇంజూర్డ్ ఉన్నాడు ఒప్పుకుంటాం. బ్రేడెన్ కార్స్కి ఏమైంది? ఒకవేళ ఇంజూర్డ్ అయితే అప్డేట్ ఏది? జీషాన్ అన్సారీ ఉన్నాడు. పోయిన సీజన్ అంత మంచి స్పిన్ వేశాడు. ఈ సీజన్ ఓకే ఇంజూర్డ్ అయితే అప్డేట్ ఏది? అప్డేట్ లేదు. ప్లేయర్ ఇంజూర్డా లేదా అని తెలియదు. అండ్ ప్లేయింగ్ లెవెన్లో ఆడిపోయారు. నితీష్ కుమార్ రెడ్డితోని చిన్నస్వామిలో బౌలింగ్ ఓపెనింగ్ అబ్బా దీనికంటే దరిద్రం నేనైతే చూడలేను గైస్. నితీష్ కుమార్ రెడ్డిని డిస్రెస్పెక్ట్ అదే కాదు, కాకపోతే అతను మిడిల్ ఓవర్స్లో ఆ ఓవర్స్ని కట్ డౌన్, ఓకే ఓవర్ వెళ్ళదీయాలి, ఓవర్ ఎలా అయినా వెళ్ళదీయాలి తొందరగా అనే టైంలో నితీష్ రెడ్డిని యూజ్ చేయాలి. కాకపోతే ఇన్నింగ్స్ ఓపెనింగ్ నితీష్ కుమార్ రెడ్డితో ఈశాన్ మలింగతో ఓపెన్ చేసి రన్స్ పెట్టినా కూడా ఒప్పుకుంటాం. ఓకే ఈశాన్ మలింగ స్ట్రైక్ బౌలర్ వాళ్ళకి ఇప్పటికీ ప్రస్తుతానికి అని ఒప్పుకుంటాం. హర్ష్ దుబేని పవర్ ప్లే అయిపోయినాక తెచ్చారు. బ్యాడ్ క్యాప్టెన్సీయా, బ్యాడ్ ప్లానింగ్. జేకబ్ డఫీ టీ20 వరల్డ్ కప్లో అన్ని రన్స్ కొట్టిర్రు అతని బౌలింగ్లో. ఇలా ప్లానింగ్ చూస్తారు కదా, 6 కంటే తక్కువ, రన్ బాల్ కంటే తక్కువ ఎకానమీ. 3 మెయిన్ వికెట్స్ ట్రావిస్ హెడ్, నితీష్ కుమార్ రెడ్డి, అభిషేక్ శర్మ టాప్ 3ని లేపి పారేసిండు. సో, ప్లానింగ్ అంటే అది, పద్ధతి అంటే అది. ఎస్ఆర్‌హెచ్ మీరు స్ట్రైక్స్ వేసుకోండి. ఇంకా ఈ బౌలింగ్ అటాక్తో మీరు క్వాలిఫై అవ్వాలనుకుంటే మాత్రం కష్టమే. నాకు తెలుసు ఫస్ట్ మ్యాచ్ కదా బ్రో అంటారు, కానీ ట్రూత్ ఈస్ ట్రూత్ గైస్. సో, నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ మ్యాచ్తో కలుద్దాం. నెక్స్ట్ వెళ్దాం అందరికీ. బాయ్.